రాష్ట్రాల ఎస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓ మనిషి నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యుల కోసం జీవించడం, వారి కోసం నిరంతరం శ్రమించడం ప్రకృతి ధర్మం, రాజ్యాంగబద్ధంగా యథార్థం అంటున్న డాక్టర్ గోవాడ ప్రశాంతి. ప్రస్తుత కలికాలంలో నాకేంటి, నేనెందుకు సహాయం చేయాలి, ఎవరైతే నాకేంటి, ఎవరేమైనా నాకేంటి, నేను నా కుటుంబం బాగుండాలి అంటూ కుటిలత్వం, స్వార్థం, స్వలాభంతో అడ్డంగా దోచుకుంటూ జీవిస్తున్న ఈ సమాజంలో నేను సైతం అంటూ మహిళల సమస్యలపై నిరంతరం అవగాహన కలిగిస్తూ ముందుకు సాగుతున్న ఈ మహిళా వీరనారి మనకి సెల్యూట్ అంటున్న 2 తెలుగు రాష్ట్రాల సామాజిక కార్యకర్తలు. ఉమ్మడి రాష్ట్రాల మహిళా సమస్యలు సదరు ప్రభుత్వ అధికార దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చేసిన డాక్టర్ గోవాడ ప్రశాంతికి ఉత్తమ నంది సేవ అవార్డు, ఉత్తమ నైపుణ్యత ప్రశంసా బహుమతి అవార్డులు, సన్మానాలు, అభినందనలు, సత్కారాలు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ జనరల్ సెక్రటరీ బాధ్యతలు చేపట్టి అనేక మందికి చేయుతను అందిస్తున్న డాక్టర్ ప్రశాంతికి పాదాభివందనం అంటున్న విశ్లేషకులు. ప్రతి పిల్లవాడు కూడా ఇవాళ డాక్టర్, ఇంజనీర్ అయ్యారు. సో మనం సమాజం మనకేమిచ్చింది అనేది కాదు, కానీ సమాజానికి మనం ఏమిచ్చామనేది ముఖ్యమని నేను అనుకుంటాను. మనము సృష్టించబడినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం. సో మన సమాజాన్ని మన వంతుగా మన కృషి ద్వారా ఏ విధంగా అభివృద్ధి చేయాలేదని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ప్రతి పిల్లవాడు చదువుకునే విధంగా చేసి ఈరోజు స్త్రీశక్తి చాలా అభివృద్ధి చెందుతుంది అని ప్రధానమంత్రి గారు అంటున్నారు. కానీ ఆ స్త్రీశక్తి కూడా సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. ఒంటరిగా రావాలన్నా మహిళలు భయపడే పరిస్థితి కూడా ఈ రోజున మనం అనుభవిస్తున్నాం. అలాంటి పరిస్థితులు కూడా ఎదిరించి ఇంకా ఉన్నతమైన చట్టాలను తీసుకొచ్చి చక్కగా అందరూ కూడా సరి సమానంగా జీవించే హక్కును కూడా రాజ్యాంగం ఇచ్చింది. కానీ అది తెలియక చాలామంది ఇంకా వెనుకబడే ఉన్నారు. కాబట్టి వీటన్నిటిని కూడా మేము సమాజానికి తీసుకెళ్ళి వాళ్ళని అవగాహన కల్పిస్తూ నా వంతుగా సమాజ సేవ చేస్తున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ఈ యూనివర్సిటీ వారికి అందరికి కూడా, ఈ స్టేజ్ని అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీరు కూడా ఈ అవార్డు తీసుకోవడమే కాదు, బాధ్యతగా సమాజానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చేసి మన యొక్క డాక్టరేట్కి గౌరవ ప్రధానమైన ఆనిముత్యమైన కిరీటాన్ని తీసుకొస్తారని తెలియజేస్తూ, నాతో పాటు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాట్స్ చెప్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.